ఇచ్చారు. ఇక ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం, ఆదుకోండి, భారీగా నిధులు ఇవ్వండి అని చెప్పి సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరటం అయితే జరుగుతుంది. మనకు తెలుసు ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ఎన్డీఏలో కూటమిలో భాగంగా మరి ఇక్కడ రెండు కోణాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఈ రోజున మంచి స్టేజ్లో ఉంది అంటే కారణం ఆంధ్రప్రదేశ్లో నుంచి ఎన్డీఏ కూటమిలో టీడీపీ జనసేన ఉండటం, తద్వారా మరి బీజేపీ తన ఉనికిని చాటుకుంటూ ఈ రోజున టీడీపీ వలన మరి ఎంపీ సీట్లతో బలంగా ఉండి అక్కడ ఈ రోజున పాలించగలుగుతుంది అంటే మరి ఏపీ కారణం, టీడీపీ జనసేన పార్టీల కారణం. అదేవిధంగా మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ కూడా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా మరి ఆంధ్రప్రదేశ్కు ఉంటాయి. ఎందుకంటే బీజేపీ తాను కూడా ఎన్డీఏ భాగంగా 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అయితే ఈ 5 ఏళ్ల పాటు డోకా ఉండదంటానికి ఎన్నో ఉదాహరణలు ఇప్పటికీ కూడా మరి చాలా వరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సహాయం చేసిన పరిస్థితులను మనం చూసాం. మరి అదేవిధంగా మీరు ఏ రకంగా అయితే మరి అభివృద్ధిలో ముందుకు వెళుతున్నారో మాకు సీమ ప్రాంతం అభివృద్ధికి సంబంధించి కూడా మాకు మీరు కొన్ని నిధులు ఇవ్వాలి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు కోరినట్టుగా కూడా జరిగింది. అలా ఏముందో తెలుసుకుందాం. ఢిల్లీలో అమిత్ షా, నిర్మలా సీతారామన్, సిఆర్ పాటిల్, సోనాల్పూర్ కట్టలతో వరుస భేటీలు. సీమ ఉద్యాన హబ్గా మార్చేందుకు 3 ఏళ్లలో 41,000 కోట్ల ఆర్థిక సాయం అందించండి అని 2026-27 బడ్జెట్లో సీమకు హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్యాకేజీని ప్రకటించాలని, రాజధాని నిర్మాణానికి రుణ సహకారం అందించిన తరహాలోనే నల్లమల సాగర్ ప్రాజెక్టు కూడా కేంద్రం చేయూతను అందించాలని 26-27 బడ్జెట్లో ఆర్థిక సహాయం అందచేయండి అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్థిక మంత్రి మరి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యారు. జాతీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు కడుతున్నాం, కేంద్రం సంపూర్ణంగా సహకరించాలని ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అయ్యారు. పోలవరం, నల్లమల సాగర్ పైనే ప్రధాన చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ, ఇతర రాష్ట్రాలు అభ్యంతరం చెప్తున్నాయన్న సిఆర్ పాటిల్, కదలిపాయే జలాలని వాడుకుంటాం, కడలిపాలయ్యే అంటే సముద్రంలోకి వెళ్ళిపోయే జలాలనే వాడుకుంటామని, దీనివల్ల ఇతర రాష్ట్రాలకు నష్టం ఏంటని బాబు ప్రశ్నిస్తున్నట్టుగా కూడా మరి ఇక ప్రచురించారు. ఇక ఉపాధి ఉసూరని, ఏపీ స్పీడ్కు కొత్త స్కీము బ్రేకులని, ఎంజీ నరేగా స్థానంలో జీరామ్జీ పేరుతో పాటు ప్రయోజనాల్లోని మార్పులు ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు విజయన తర్వాత ఏపీకి ఊరటనిచ్చే స్కీమ్ గ్రామాలు అభివృద్ధి బాటలోకి. సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, అంగన్వాడీ భవనాలు, మినీ గోకులాల రూపంలో శాశ్వత ఆస్తులు. కరువు పనులు దొరకడంతో వలసలు తగ్గుముఖం. 12 ఏళ్ల పనిలో 87,000 కోట్ల ప్రయోజనం. పైసా వాటా లేకుండా 52,000 కోట్ల వేతనాలు. ఇప్పుడు రాష్ట్రం వాటా 40% భరించాల్సిందే అని చెప్పి కూడా ఇక ప్రశ్నించారు. ఒక నెక్స్ట్, ప్రజలు మెచ్చాలి అని మరి జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ ఉద్బోధించారు. నిత్యం ప్రజలకు దగ్గరగా ఉంటూ సమస్యలు పరిష్కరించండి అని, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆయన ఎమ్మెల్యేలకు మరి సూచించడం జరిగింది. అదేవిధంగా అమరజీవి జలధార ఏదైతే ఉందో పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమరజీవి జలధార వాటర్ గ్రిడ్కు పొట్టి శ్రీరాములు పేరు నేడు పెరవలిలో పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చెయ్యనున్నారు. మరి అమరజీవి పొట్టి శ్రీరాములు మనకి తెలుసు, మరి ఆయన చేసిన విశేష కృషి వలన మన రాష్ట్రం వచ్చిందనే సంగతి కూడా మనకి తెలుసు. ఇక ఆయన జలజీవ మిషన్ ద్వారా ఆయన శంకుస్థాపన చేయనున్నారు ఆ పేరిటను కూడా ప్రచురించారు. ఇక బంగ్లాదేశ్ మళ్ళీ అగ్నిగుండం, విద్యార్థి నాయకుడు హదీ హత్యలో తీవ్ర ఉద్రిక్తతలు కూడా ఉన్నాయని కూడా ప్రచురించారు. ఇక అధిష్టానం నా వైపే ఉందని 5 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటానంటూ సిద్ధరామయ్య శాసనసభలో చెప్పినట్టుగా కూడా ప్రచురించారు. ఒప్పందం నిజమే అని చెప్పి డీకే అంటున్నారు. సిద్ధరామయ్యతో తనకు ఒప్పందం జరిగిందని, అందుకు అనుగుణంగా ఇద్దరం కలిసి అధిష్టానాన్ని ఒప్పించానని డిప్యూటీ సీఎం శివకుమార్ తెలిపారు. ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ ఆలయంలో ఆయన శుక్రవారం పూజలు నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. సిద్ధరామయ్య 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగారని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. అధిష్టాన నిర్ణయం మేరకు ఆయన సీఎం అయ్యారని తెలిపారు. అధిష్టాన సూచనలకు అనుగుణంగా చర్చలు జరిపి కలిసి ముందుకెళ్తున్నామని మరొకసారి స్పష్టం చేశారు. ఇక మల్లన్న సేవలో సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ అని కూడా ఇక ప్రచురించారు.
ఇక ఎన్టీఆర్ జిల్లాలో సెల్యూట్ కానిస్టేబుల్ నియామక పత్రాల్లో గ్రామీణ యువత సత్తా, కానిస్టేబుల్గా ఎంపిక ఆదర్శం నిలిచిన అక్కా చెల్లెళ్ళు. మైలవరం తిరువూరులో ఏకంగా 50 మందికి పైగా ఎంపిక. నందిగామ నియోజకవర్గంలో 20 మందికి ఛాన్స్. కొండూరు మండలంలో మొత్తంగా 23 మందికి అవకాశం. వీరిలో 16 మంది గిరిజన బిడ్డలే ఉన్నారు. పేదరికాన్ని జయించి కొలువులు సాధించిన యువత కథలు అని కూడా ప్రచురించారు. ఇక అజ్జంపూడి భూముల కొనుగోలుదారులు ఆవేదన. ఎయిర్పోర్ట్ విస్తరణ బాధితుల కోసం 59.18 ఎకరాల సేకరణ. ఆ భూములను రైతులు అమ్ముకునే అవకాశం ఇచ్చిన CRDA భూములు కొన్న వారికి అమరావతిలో ప్యాకేజ్ ఇస్తామని హామీ ఇచ్చారు. కొనుగోలుదారులకు NOCలు జారీ చేశారు. ఉచిత రిజిస్ట్రేషన్లు కూడా ఉన్నాయన్నారు. 10 ఏళ్లుగా ప్యాకేజీలు కౌలుకి ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని, ఇటు భూములు లేక అటు ప్లాట్లు రాక